శ్రీలంక జట్టులో 5 బౌలర్లు గాయాలతో టీంకు దూరంగా ఉన్నారు. అయితే టీమిండియా మాత్రం టాప్ క్లాస్ ప్లేయర్లతో బరిలోకి దిగింది. దీంతో భారత జట్టు దూకుడు ముందు లంక బి టీం నిలవడం కష్టమని అనుకున్నారంతా. అయితే తొలి వన్డేను టైగా ముగించిన శ్రీలంక జట్టు రెండో వన్డేలో టీమిండియాకు భారీ షాక్ ఇచ్చింది. హసరంగ ప్లేస్ లో టీంలోకి వచ్చిన జెఫ్రీ వాండర్సే 6 వికెట్లు తీసి టీమిండియా టాప్ ఆర్డర్ ని కుప్పకూల్చి లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో వికెట్ నష్టపోకుండా 0 పరుగులకి 97 పరుగులతో ఉన్న భారత జట్టు ఆ తర్వాత 208 పరుగులకి ఆల్అౌట్ అయింది. అంటే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కొంపముంచారనే చెప్పాలి. ఎందుకంటే ఓపెనర్లే సగం స్కోర్ బాధేశారు. ఇక మిగిలిన స్కోర్ ని సాధించేందుకు అపసోపాలు పడ్డ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు, ముఖ్యంగా సంవత్సరం రోజుల పాటు రెస్ట్ తీసుకున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు మాత్రం వరుస మ్యాచ్ల్లో అలసిపోయిన వారి మాదిరిగా చెత్త బ్యాటింగ్ చేశారు. మంచి ఫామ్ లో ఉన్న రిషబ్ పంత్ను పక్కన పెట్టి కేఎల్ రాహుల్ కి తుది జట్టులో అవకాశం ఇస్తే డకౌట్ తో వెనుదిరిగాడు. అలాగే టీమిండియాకు ఎంట్రీ ఇవ్వడమే కష్టం అనుకున్న తరుణంలో శ్రేయస్ అయ్యర్ కు గౌతమ్ గంభీర్ పుణ్యమా అని వన్డే జట్టులో స్థానం కల్పిస్తే దారుణమైన ఆటను కొనసాగిస్తున్నాడు. రెండో వన్డేలో 9 బంతులు ఎదుర్కొని 7 పరుగులే చేసి నిరాశకు గురి చేశాడు. గత వన్డే వరల్డ్ కప్ తర్వాత నుంచి ఇద్దరు టీమిండియాలో ఆడిందే లేదు. దీంతో ఇంత భారీగా రెస్ట్ తీసుకున్న ఈ ప్లేయర్లు వన్డే జట్టులోకి వచ్చి వెలగబెట్టింది ఏందంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. వీరికి బదులుగా రిషబ్ పంత్, రియాన్ పరాగ్లను జట్టులోకి తీసుకొని ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ విన్నర్లు అయ్యి ఉండేవారని నెటిజన్లతో పాటు విశ్లేషకులు భావిస్తున్నారు. వీరితో పాటు శివన్ దుబే సైతం డెకౌట్ తో పేలో ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలోనే చివరి వన్డేలో ఈ ముగ్గురులో ఓ ఇద్దరిని తప్పించి వారి ప్లేస్ లో రియాన్ పరాగ్, రిషబ్ పంత్లను జట్టులోకి తీసుకుంటే చివరి మ్యాచ్ లోనైనా గెలిచే అవకాశం ఉంటుంది. లేకుంటే 2-0తో సిరీస్ ను కోల్పోవాల్సి ఉంటుంది.